స్వచ్ఛంద సామాజిక సేవా సంస్థ అయిన రాయల్ క్లబ్ అసోసియేషన్ 7వ వార్షికోత్సవ వేడుకలు విజయవాడ అమ్మ కళ్యాణ మండపం నందు ఘనంగా జరిగాయి. స్నేహం, సేవ, సహకారం అనే ధ్యేయంతో ఈ సంస్థ ముందుకెళ్తోందని పేర్కొన్నారు. రాయల్ క్లబ్ విజయవాడ, రాయల్ క్లబ్ విజయవాడ ఓషో, రాయల్ క్లబ్ చింతలపూడి, రాయల్ క్లబ్ కైకలూరు, రాయల్ క్లబ్ నర్సాపురం యొక్క జెండాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నందేపు వెంకటేశ్వర, బోండా ఉమామహేశ్వరరావు, రాయల్ సుంకర కృష్ణ, రాయల్ మిరియాల వెంకటేశ్వరరావు, రాయల్ రామిశెట్టి కొండలరావు, తులసి రామచంద్ర ప్రభు, తోట జగదీష్, కోటి దుర్గా ప్రసాద్, రాయల్ క్లబ్ అసోసియేషన్ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. ఈ సంస్థ 2017లో ప్రారంభించాం. ఒక చక్కటి ఆలోచన. రాజకీయంగా అనేక రకాలుగా విభజన జరుగుతుంది. ఎక్కడుంటే కొన్నిసార్లు కాపు, తెలగ, బలిజ, ఒంటరి, మున్నూరు కాపు ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ఏరియా వైజు మరి విడిపోవడం, అందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి సమాజానికి అవసరమైన సేవ చేయాలని ఒక ఆలోచనతో మరి ఎటువంటి ఆలోచన తీసుకోవాలి, ఏ రకంగా మరి చదువుల తల్లి ఎక్కడో మరి కొంతమంది రూరల్ ఏరియాలో కానీ కొన్ని ఏరియాల్లో కానీ ఆర్థికంగా వెనకబడి ఉంటాం, వాళ్ళకి సహకరించాలి. ఈ కాపు జాతి అంతా ఒక తాటి మీద నిలిచి మనకున్న కొంత వీటిలో తీసుకొని వారికి సహాయ సహకారాలు అందించాలి అని ఒక కాన్సెప్ట్ తీసుకొని ఆ కాన్సెప్ట్తో ఇక్కడే మన నున్న ఏరియాలో సుమారు 1900 గజాలు స్థలం కొన్నాం. అక్కడ ఒక హాస్టల్ లాగా, అట్లాగే కొన్ని మన కౌన్సిలింగ్ విషయంలో కూడా అక్కడ చేయాలని ఒక ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఈరోజు మరి 7వ వార్షికోత్సవానికి ఎన్ఈ రావు గారు ప్రతి సంవత్సరం కూడా రాయల్ జీవిత సాఫల్య పురస్కారం ఇవ్వటం జరుగుతుంది. సమాజంలో చక్కగా మరి సమాజానికి సేవలు అందించిన వ్యక్తిని గుర్తించి మరి పిలవటం మరి ఆ రకంగా ఈ మా రాయల్ క్లబ్ ఆశయం. థ్యాంక్ యూ. నా పేరు రామశెట్టి కొండలరావు. రాయల్ నేషనల్ అసోసియేషన్ తరఫున ఈ రోజున 7వ వార్షికోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. 2017లో ఇదే రోజున రాయల్ క్లబ్ను స్థాపించాం. స్నేహం, సేవ, సహకారం అనేటువంటి నినాదంతో స్టార్ట్ చేయబడినటువంటి ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ అనేటువంటిది ఏ చిన్న చిన్న సర్వీస్ యాక్టివిటీస్ అనేటువంటివి కాకుండా ఏ కుటుంబం అయినప్పుడు కూడా ఆర్థికంగా సామాజికంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పానంటే దానికి విద్య ఒకటే మార్గం అనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఏరియాలో కూడా ప్రతి జిల్లాలో కూడా హాస్టల్స్ ఏర్పాటు చేసి ఆ హాస్టల్స్లో స్కిల్ డెవలప్మెంటు, అదేవిధంగా కోచింగ్ సెంటర్స్, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 సంబంధించినటువంటి కోచింగ్స్ని ఫ్రీగా ఏర్పాటు చేసి ఫ్రీగా ఫుడ్ అండ్ బెడ్ మొత్తం కూడా ఏర్పాటు చేయాలని చెప్పిన ధ్యేయంతో ఈ క్లబ్ అనేటువంటిది నిన్న స్థాపించడం జరిగింది. ఈ 7 సంవత్సరాల కాలంలో ఇప్పటికా హాస్టల్ స్టార్ట్ చేయనందువలన ఇప్పటికి దాదాపు 1,40,00,000 రూపాయల స్కాలర్షిప్లు రాయల్ క్లబ్ ద్వారా ఇస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా 40 లక్షల రూపాయలు తగ్గకుండా ఈ సంస్థ సభ్యులకు ఇస్తూ ఉన్నది. అదేవిధంగా ఈ సంస్థకు సంబంధించినటువంటి ప్రతి కుటుంబం కూడా వాళ్ళ తాలూకు ఆలోచన, వాళ్ళ తాలూకు దినచర్య ఎట్లుండాలని చెప్పని ప్రతి నెల కూడా రాయల్ క్లబ్ అసోసియేషన్ తరఫున జనరల్ బాడీ మీటింగ్స్ జరుగుతాయి. ఆ జనరల్ బాడీ మీటింగ్లో ఈ రాయల్ క్లబ్కు సంబంధించినటువంటి పెద్దల్ని తీసుకొని వచ్చి వారి విజయానికి కారణమైనటువంటి వాళ్ళ ద్వారా స్ఫూర్తిని తీసుకొని ముందుకెళ్ళాలని చెప్పిన ధ్యేయంతో అనేక సర్వీస్ యాక్టివిటీస్ కానీ ఈ రాయల్ సంస్థ నిర్వహిస్తూ ఉన్నదని తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.